కమ్మగా పుల్లగా ఉండే గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పును శుభ్రంగా 3-4 సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని వంపుకోవాలి నీళ్ళని. తర్వాత గోంగూర ఆకుల్ని ఒక కట్ట తీసుకున్నాను. నేను 3-4 సార్లు కడిగి వేసుకుంటున్నాను. గోంగూర ఆకులు చిన్నగా ఇసుకుంటుంది కాబట్టి 3-4 సార్లు కడిగి వేసుకోవాలి గోంగూర ఆకు. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒకటి, పచ్చిమిర్చి 3-4 కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత సరిపడా కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని తగినన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోసుకొని ఒక 5-6 విజిల్ పడుతుంది ఈ పప్పు ఉడకడానికి. 5-6 విజిల్ల తర్వాత ప్రెషర్ పోయాక తీసి చూడాలి. పప్పు మంచిగా ఉడికిపోయింది. పోపు పెట్టుకోవాలి పప్పుని. చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పప్పు రైస్లోకి చపాతీలోకి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. పసుపు అక్కడ కొద్దిగా వేసుకున్నాను కాబట్టి పోపులో కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఈ పోపులోకి ఉడికిన పప్పును వేసుకోవాలి. పప్పు అంతా పోపులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టేట్టుగా. తగినంత ఉప్పు లాస్ట్లో వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా గోంగూర పప్పు ప్రెషర్ కుక్కర్లో ఇలా వండుకోండి. చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుంది.